వినాయకుడి చూడండి, జస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి జస్ట్ బట్టలు వేసి చైన్ వేసినట్టుంది అంతే. మరి ఘోరంగా ఉన్నాయి కాస్ట్లు అయితే. 400కి సెట్ చేసేసినాను నేను. గణపతుల కంటే డెకరేటివ్ ఐటమ్స్ బాగా సేల్ అవుతున్నాయి. నమస్తే అందరికీ, నేను మీ శ్రీనిచ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వినాయక చవితి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ప్రతి ఇయర్ వినాయక చవితికి ఒక విగ్రహాన్ని అయితే ఇప్పిస్తాను. ఈసారి కూడా అదే విగ్రహాన్ని ఇప్పిద్దామని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాను. చలో ఏ విగ్రహం ఇప్పిస్తానో ఏందో రైట్లో చూసేద్దాం. ఎందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీనిచ్. ఓకే, చలో లెట్స్ గో. మన డార్క్ గారు చూడండి ఘోరంగా అయిపోయింది. అయ్యో, వర్షం ఏందో కానీ బండి అయితే ఘోరంగా అయిపోయింది. ఒకసారి కడుక్కోవాలి. ఒకసారి అయితే తుడిచేద్దాం ఇప్పుడు. హైదరాబాద్లో అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి కదా, ఘోరంగా అయింది బండి మాత్రము. ఎంత తుడిచినా కానీ నెక్స్ట్ డేకు గలీజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి పైన పైన తుడిచేసిన ఇప్పుడే. జస్ట్ ఇది చూడండి ఎంత గలీజ్ ఉంది. తుడిచినా కానీ ఇప్పుడు మళ్ళా పోయినా కానీ మళ్ళా అంతే ఉంటది. ఈ వానాకాలం పోయిన దాకా మొత్తం ఇదే పరిస్థితి ఉంటది. ఈ ట్రాఫిక్ లో అయితే ఈ అద్దాలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఒకసారి తీసేసి ట్రై చేద్దామని చూస్తున్నా. చలో ఇప్పుడైతే ఒకసారి తీసేద్దాము. ఇప్పుడైతే మన టైర్ కార్స్ కు అద్దాలు తీసేసిన ఎట్లా కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. చలో ఇప్పుడు వినాయక విగ్రహానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. 2 సైడ్ మిర్రర్లు అయితే తీసేసినాం కదా. మన బైక్ వ్యూ ఎట్లుందో ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. నాకైతే కొంచెం బోడిగా అనిపిస్తుంది, బట్ కంపల్సరీ తీసేయాల్సి వచ్చింది. మండపాలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి వినాయకుడికి. జస్ట్ వినాయకుడిని తెచ్చి ఇక్కడ పెట్టడమే బాకీ ఉంది. చిన్న చిన్న విగ్రహాలు కూడా మస్తున్నాయి ఇక్కడ. మ్యాక్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే కనిపిస్తున్నాయి నాకు. మట్టి విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తలేవు. ఇక్కడ అంటున్నారు మేబీ న్యాచురల్గా. ఈ సీజన్లో ఈ దండ మస్తు ఉంటుంది. మొత్తం ప్రతి ఒక్కటి మామిడి కొమ్మలు కూడా అమ్ముతారు. మామిడి కొమ్మలు వినాయక పూజకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడే అమ్ముతారు. ఈజీగా దొరికిపోతాయి ఇక్కడ మనకి. వినాయక పూజకి ఏమేమి కావాలో అన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ మట్టి విగ్రహాలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటిదాకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇక్కడ చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే బాగా కనిపిస్తున్నాయి. మట్టి విగ్రహాలు అంతా కనిపిస్తలేవు. బట్ మనమైతే మట్టి విగ్రహాన్ని ప్రిఫర్ చేద్దాము. లాస్ట్ 2 years నుండి అయితే నేను మట్టి విగ్రహమే ఇస్తున్నా. ఈసారి కూడా మట్టి విగ్రహమే ఇవ్వాలని డిసైడ్ అయిపోయినా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలన్నీ ఇవన్నీ చిన్న చిన్నవి కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. మనమైతే ముందలకి వెళ్ళి తీసుకుందాం. ముందల మట్టి విగ్రహాలు చాలా బాగుంటాయి, అందుకనే నేను ముందలకి వెళ్తున్నా ఇవన్నీ స్కిప్ చేసేసి. పెట్రోల్ అయితే నిన్నను పెట్టుకుంటుంది. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. మనకు తిండి లేకున్నా పర్లేదు కానీ పెట్రోల్ అయితే కంపల్సరీ పెట్టేయాలి కదా. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను నేను. 520 520 పెట్రోల్ అయితే ఓపెన్ చేసినాము. ఇప్పుడే ట్రిప్ అయితే 0 వేసేద్దాం. ట్రిప్ 0. అలా నెక్స్ట్ వినాయక విగ్రహం తీసుకొని ఆ తర్వాత పెద్ద విగ్రహం దగ్గర వచ్చేద్దాం.
ఇప్పుడు తెలిసిందే వాతావరణం మాత్రం ఘోరంగా ఉంది, వర్షాలు బాగా పడుతున్నాయి. 2 రోజుల నుంచి బాగా వర్షాలు తగ్గినాయి అన్నట్టు అనిపించింది. బట్ నైట్ అయితే మాత్రం బీభత్సంగా వర్షం పడుతుంది. ఈరోజు కూడా కొంచెం వెదర్ అట్లట్లా ఉంది, వర్షం పడేటట్టు. బట్ ఏమైతే తెలియదు. ఈరోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నా నేనైతే. అది ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది ముందు ముందు చెప్తాను నేను. ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది రోజుతో పోలిస్తే. ఎందుకంటే బాగా పండగలో బిజీ ఉన్నట్టున్నారు జనాలందరూ, అందుకనే తక్కువ ఉంది ఇవాళ ట్రాఫిక్. చాలా పెద్దగా ఉంది గణేష్ జీ అయితే, చాలా పెద్దగా ఉంది. మొత్తం బాడీ గార్డ్లకి వేస్తారు అంతా. గణేష్ జీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ట్రాఫిక్ జామ్ ఉందా ఏంటి? ఇక్కడ ఈఎస్ఐ దగ్గర అన్ని విగ్రహాలన్నీ అన్నీ పెడతారు. మేబీ అందుకే ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇక్కడ. ఎర్రగడ్డలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎర్రగడ్డ నుంచి ఈఎస్ఐ ఖైరతాబాద్ పోదామని చెప్పేసి అనుకుంటున్నాము విగ్రహాన్ని తీసుకొని. అసలు ఏమవుతుందో చూద్దాం. ఖైరతాబాద్ వెళ్తామో లేదంటే వేరే ఎక్కడైనా పెడతామో అని. పోలీసు వాళ్ళకి అయితే పండుగ ఇప్పుడైతే. ఎందుకంటే అందరు రోడ్డు మీద పార్కింగ్ చేస్తారు, వాళ్ళు చలాన్ల మీద చలాన్లు పెట్టేస్తారు ఈజీగా. చాలా మంది తీసుకుపోయి ఇళ్ళల్లో పూజ చేసుకుంటారు, ఆ తర్వాత దేవుని దగ్గర పెడతారు. బట్ మేమైతే ప్రతిసారి అసలు ఇంట్లో పూజ చేయము, డైరెక్ట్ తీసుకొని దేవుడి దగ్గర అయితే ఎక్కేస్తాము. ఫస్ట్ పారిశ్రమ మ్యాక్సిమం అక్కడో ఇక్కడో జస్ట్ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంతే. మోస్ట్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే తీసుకొచ్చినట్టున్నారు మార్కెట్లోకి. సైడ్కి ఒకసారి పెట్టేసి మట్టి విగ్రహాలు ఎంతనే ఒకసారి కనుక్కున్నాం ప్రైస్. ఇక్కడ గణేష్ విగ్రహాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ బాగున్నాయి గణేష్ విగ్రహాలు, మంచిగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా మస్తున్నాయి విగ్రహాలు, మంచిగా ఎక్సలెంట్ ఉన్నాయి కదా. ఎక్సలెంట్ ఉన్నాయి చూడడానికి అయితే విగ్రహాలు. మేబీ కాస్ట్ చాలా ఉంటుంది. ఎంతనంటనా? ఎంతనంటివి అడగలే? 4,000 ఏదన్నా 4,000 అంటారు. 6,500 6,500 అంట. వినాయకుడు చూడండి, జస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి జస్ట్ బట్టలు వేసి చైన్ వేసినట్టుంది అంతే. మరి ఘోరంగా ఉన్నాయి కాస్ట్లు అయితే, మామూలుగా లేవు. ఒకసారి ముందల మట్టి విగ్రహాలు ఉన్నాయి, ఒకసారి ఎంత అది? 850. ఇది చిన్నది 70 అంట, ఇది 100 అంట, అది 1200 అంట. ఒక్కొక్కటి ఒక్కో రేటు. పెద్ద అయితే ఇంకా చాలా రేట్లు, 2,000, 3,000, 4,000 దాకా ఉన్నాయి అవన్నీ మట్టి విగ్రహాలు. నార్మల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే 200, 300లో కూడా వచ్చేస్తాయి ఇంత విగ్రహం. ఈ 600 విగ్రహం అంట. ఇక్కడ 600 విగ్రహం. అక్క ఇది ఇచ్చేది చెప్పండి అక్క. చెప్పినా మనం లాస్ట్ రేట్ చెప్పినామా మీకు? అంతేనా? 400 అంటున్నా. 400 ఏడుస్తున్నా రాదు కదా. అంతేనా? 500 ఇస్తావా? 400 ఇస్తా. ఫైనల్ చెప్తున్నా 500 వస్తుంది. 400 ఒకటి వచ్చేస్తుంది అక్క, వచ్చేస్తుంది. కొంచెం ఇది పగిలినట్టుంది, చేస్తారా? చేసేయండి అక్క. 400కి సెట్ చేసేస్తున్నాను నేను.
400 ఇదైతే తీసుకుంటున్నాం. కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది, అక్కలు చెక్ చేస్తా ఉన్నారు, చెక్ చేసి ఇస్తారు వచ్చి. సక్సెస్ఫుల్లీ వినాయకుడిని అయితే కొనేసినాము. 400 రూపాయలకి అయితే కొనేసాము. ఆమె 600 ఇస్తుంది, 400కి తీసుకున్నాను నేను. మార్కెట్ మాత్రం చాలా రష్గా ఉంది, అందరూ గణపతులు తీసుకోవచ్చు. గణపతుల కంటే డెకరేటివ్ ఐటమ్స్ బాగా సేల్ అవుతున్నాయి నేను చూసిన అనుకుంటా. మనము సైడ్ మిర్రర్స్ తీసేసినాం కదా, కొంచెం అయితే ప్రాబ్లం అయితే లేదు. ట్రాఫిక్ నడిపినప్పుడు ఇప్పుడు కంఫర్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదు అంటే ఆగి చూసుకోవాల్సి ఉంటుండే. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా ఇయర్స్ మొత్తం ఈవినింగ్ చాందాక మొత్తం అదే గణపతిలో. A few moments later. ఇప్పుడే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాము. ముందల బైక్ పార్క్ చేసేసి ఇటు సైడ్ ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. మేము బడా గణేష్ ని దర్శనం చేసుకుందాం అంటే ముందు MMTS దర్శనం ఇచ్చింది మాకు. అబ్బబ్బబ్బబ్బా ఏం జనాలు రా నాయన, బీభత్సంగా వచ్చిర్రు. ఇంకా పండుగ రోజే ఇంతగానం వచ్చిర్రంటే మిగతా డేస్ లో ఇంకా ఘోరంగా ఉంటారచ్చు జనాలు. వీళ్ళల్లో అయితే కష్టమయ్యింది పోనీకి. ఇట్లాగో దేవుని దగ్గర దాకా అయితే వచ్చేసినాము. దేవుని దర్శనం చేసుకుందాము. బడా గణేష్ మామూలుగా బడా లేదు కదా, మస్తు పెద్ద ఉంది గణేష్జీ అయితే. గణేష్ విగ్రహం అయితే బాగా పెద్ద ఉంది, మామూలుగా పెద్ద లేదు, మస్తు పెద్ద ఉంది. అసలు జనాలు కూడా చూడండి మామూలుగా లేరు, అసలు బీభత్సంగా ఉన్నారు జనాలు అయితే. ప్రతి ప్లేస్ లో చాలా జనాలు అయితే ఉన్నారు. ఈసారి మన బడా గణేష్ 60 feet అంత పొడవు ఉంటుంది, 60 feet పొడవు ఉంటుంది. పోలీసు వాళ్ళు అయితే ఘోరంగా కొడుతున్నారు, మీడియా అయితే మస్తు ఫోకస్ చేస్తుంది. మా విగ్రహాన్ని అయితే వినాయకుని దగ్గర అయితే పెట్టేసినాము. ఇప్పుడే ఒక అన్నకి ఇచ్చేసి విగ్రహం అక్కడ పెట్టేసి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా ఖైరతాబాద్ని మొక్కేసి అయితే వచ్చేసినాం మేము బయటకు. అక్కడ వీడియో కూడా ఎక్కువ తీయనిస్తలేరు, తొందరగా పంపించేస్తారు అందరినీ. అందుకనే బయటకు వచ్చి ఇటు సైడ్ వీడియో అయితే తీస్తున్నాను నేను. వర్షం అయితే వల్లేదు మా అదృష్టం కొద్దీ, అందుకని చెప్పేసి మంచిగా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చినాము. చెమటలు అయితే బీభత్సంగా వచ్చినాయి, లోపల చెమటలు అయితే బాగా వచ్చినాయి. ఎందుకంటే అంత జనాలలో వేడి మామూలుగా వస్తలేదు, బాగా వేడి ఉంది అక్కడ. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడండి పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలే, అందుకనే లైట్గా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు పోయి టిఫిన్ చేయాలి, టిఫిన్ కాదు ఇప్పుడు లంచ్ చేయాలి. టిఫిన్ టైం అయితే అయిపోయింది. టైం ఇప్పుడు లిటరల్లీ 2 అవుతుంది అనుకుంటాం, మేబీ 2 అవుతుంది, 2:30 అవుతుంది. ఇది ఖైరతాబాద్ వీడియో, అలాగే గణేష్ వినాయక చవితి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖైరతాబాద్ వినాయకుని మాత్రం దర్శనం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం, అంతవరకు నమస్తే.